భాగ్యనగరం కరాటే ప్రపంచంలో తానొక శిఖరం. కరాటేలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న వ్యక్తి. ఎందరినో కరాటేలో నిష్ణాతులను చేసి గురువుగా తనదైన ముద్ర వేసుకున్న ఉన్నత వ్యక్తి గ్రాండ్ మాస్టర్ షిహాన్ డాక్టర్ అశోక చక్రవర్తి గారు. గ్రాండ్ మాస్టర్ షిహాన్ డాక్టర్ అశోక చక్రవర్తి గారి నేటి పేరు ప్రఖ్యాతలకు వారు పడ్డ శ్రమ, కృషి, పట్టుదల, ఎలా వారి ప్రస్థానం ప్రారంభమయ్యిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాదులో జగద్గిరిగుట్టలో తేదీ 20/2/1992లో చిరంజీవమ్మ, నీలాంబ్రం దంపతులకు 3వ సంతానంగా జన్మించారు అశోక చక్రవర్తి గారు. వీరు 5గురు అన్నాతమ్ములు, ఒక చెల్లి. నిరుపేద కుటుంబం వీరిది. 2 రూపాయల రేషన్ బియ్యంతో ఒక పూట తిని మరో పూట పస్తులతో వీరి జీవితాన్ని కొనసాగించే రోజులవి. తన విద్యాభ్యాసాన్ని 6వ తరగతిలోనే ఆపివేసిన అశోక చక్రవర్తి గారు కరాటేపై ఉన్న మక్కువతో కరాటేలో ఓనమాలు నేర్చుకోవడం ప్రారంభించారు. అశోక చక్రవర్తి గారు 2000 సంవత్సరంలో తన కరాటేలో ఓ విద్యార్థిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. సుమన్ తల్వారి గారిని ఆదర్శంగా తీసుకుని అకుంఠితమైన శ్రద్ధతో కరాటేలో అనేకమైన మెలకువలు నేర్చుకొని తన గురువు వద్ద షహబాష్ అనిపించుకున్నారు మన అశోక చక్రవర్తి గారు. తన గురువు గారి సమక్షంలో అనేకమైన కరాటే విద్యలో మెలకువలను అభ్యసించి గురువు గారిచే ప్రియ శిష్యునిగా మన్ననలు పొంది వారి శిక్షణలో బ్లాక్ బెల్ట్ సాధించడం జరిగింది. గౌరవ శ్రీ సుమన్ తల్వారి గారి ఏకలవ్య శిష్యుడిగా అశోక చక్రవర్తి గారు బ్లాక్ బెల్ట్ 6th డాన్ వరకు సాధించడం గమనార్హం. సుశిక్షితుడైన అశోక చక్రవర్తి కరాటే పట్ల మక్కువతో కేవలం కరాటే నేర్చుకోవడమే కాదు, తన నేర్చుకున్న విద్యను 10 మందికి పంచాలి అనే తనలోని సంకల్పానికి జీవం పోసి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు రమ్య గ్రౌండ్లో 2008వ సంవత్సరంలో స్థానికంగా ఉన్న మైదానంలో కరాటే క్లాసులు ప్రారంభించి పూర్తిస్థాయి కరాటేను నేర్చుకున్న విద్యార్థి దశ నుండి తాను ఒక కోచ్గా గురువు స్థానంలోకి అడుగుపెట్టారు మన అశోక చక్రవర్తి గారు. తాను విద్యార్థిగా కరాటే నేర్చుకునే సమయంలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి వేదికలపై అనేక టోర్నమెంట్లలో పాల్గొని అనేక ప్రశంసా పత్రాలు, మెడల్స్ గెలుపొందారు మన అశోక చక్రవర్తి గారు. అశోక చక్రవర్తి గారు కోచ్గా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఇంతింతై వటుడింతై అన్నట్లు కూకట్పల్లి వివేకానంద కాలనీలో 2012 సంవత్సరంలో టైకా మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి పురుడోసి తెలంగాణలోనే మొట్టమొదటి ఇండోర్ కరాటే అకాడమీని ప్రారంభించడం వారి కృషి, పట్టుదలకు నిదర్శనం. పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు అనడానికి నిలువెత్తు నిదర్శనం అశోక చక్రవర్తి గారు. కేవలం తన ప్రస్థానాన్ని ఇండోర్ కరాటే స్టేడియంతో ఆగిపోకుండా తన కరాటే అకాడమీల పరంపరను హైదరాబాద్ విశ్వనగరంలో నలువైపులా వ్యాపింపజేశారు. హైదరాబాద్ మహానగరంలో వీరి ఫ్రాంచైజ్ అకాడమీలు 10 అకాడమీలుగా విస్తరించబడి కొనసాగడం అనిర్వచనీయమైన విశేష కృషికి నిదర్శనం. 2022వ సంవత్సరంలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జాతీయ స్థాయి కరాటే పోటీలు నిర్వహించారు అశోక చక్రవర్తి గారు. వీరి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో సుమారు 2000 మంది విద్యార్థులు పాల్గొనడం మామూలు విషయం కాదు, ఎంతో ప్రశంసించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. వీరి నిరంతర శ్రమ, కృషి, పట్టుదల, వీరికి కరాటేపై ఉన్న శ్రద్ధ, కరాటేలో వీరు చేసిన విశేషమైన కృషి అసాధారణమైనది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేది ఎంత సత్యమో కరాటేపై వీరు చేసిన కృషి నిజంగా ఓ తపస్సు లాంటిది. అందుకే నేడు వారు ఓ గొప్ప గురువుగా తనదైన ఉన్నత స్థానాన్ని అధిరోహించారు. ఓవైపు అకాడమీల నిర్వహణ కొనసాగిస్తూనే 2017వ సంవత్సరంలో జడ్జి మరియు రెఫరీ కోర్సు చేయడం జరిగినది. అశోక చక్రవర్తి గారి విశేషమైన కృషిని గుర్తిస్తూ వారిని గ్లోబల్ ఫేస్ యూనివర్సిటీ వారు 2023 సంవత్సరంలో గౌరవ డాక్టరేట్ పట్టాను ఇచ్చి సత్కరించడం గమనార్హం. నాటి నుండి గ్రాండ్ మాస్టర్ షిహాన్ డాక్టర్ అశోక చక్రవర్తిగా వారి పేరు ముందు డాక్టర్ అనే కీర్తి అలంకారప్రాయమై వారి కీర్తిని మరింత పెంచి
వారి బాధ్యతను మరింత పెంచింది అనడంలో అతిశయోక్తి ఏం లేదు. తిరిగి వీరి విశేషమైన కృషిని గుర్తిస్తూ గ్రాండ్ మాస్టర్ షిహాన్ డాక్టర్ అశోక చక్రవర్తి గారిని WKF వరల్డ్ కరాటే ఫెడరేషన్ వారు చీఫ్ కోచ్ అర్హతను ఇస్తూ సర్టిఫికేషన్ ఇవ్వడంతో కరాటేలో మరో మైలురాయిని దాటారు గ్రాండ్ మాస్టర్ షిహాన్ డాక్టర్ అశోక చక్రవర్తి గారు. ఇలా వీరు సాధించిన టోర్నమెంట్ల విజయాలు, వీరు పొందిన ప్రశంసలు ఎన్నెన్నో. వాటి గురించి సవివరంగా మీ ముందు వివరించాలంటే మరో గంట నిడివి పొడిగించక తప్పదు అంటే అతిశయోక్తేం కాదు. నేటి వరకు డాక్టర్ అశోక చక్రవర్తి గారి వద్ద కరాటేలో శిష్యులుగా వారి శిక్షణను ప్రారంభించి నిష్ణాతులు అయిన శిష్యులు సుమారు 20,000 మంది పైనే. ఔరా అనిపించే శిష్యుల సంఖ్య చాలదా వీరి కీర్తి ఏ స్థాయిలో ఉందో చెప్పుకోవడానికి? అంతేకాదు, వీరు ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ మరియు హెల్త్ ఫిట్నెస్ పై ఎంతో మందికి శిక్షణ ఇవ్వడం వీరి ప్రత్యేకత. వీరి కల మన దేశాన్ని ఫిట్ ఇండియాగా చూడాలనేది ఎంత గొప్ప ఆలోచనో కదా. అంతేకాదు, ఈ 20,000 మంది శిష్యులలో సుమారు 2,000 మంది శిష్యుల వరకు బ్లాక్ బెల్ట్ టైకా కరాటే అకాడమీ నుండి పొందడం జరిగినది. వీరి శిక్షణలో విద్యార్థులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి వేదికలపై అనేక టోర్నమెంట్లలో గోల్డ్ మెడల్స్ సాధించడం వీరి శిష్యులకు, గురువుగా వీరికి, టైకా మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి ఎంతో గర్వకారణం. నేటికి సుమారు 50 మంది శిష్యులు వీరి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వారు కరాటే మాస్టర్స్గా పూర్తి సమయం దీనిపైనే జీవితాలను కొనసాగించడం ఒక గురువుగా డాక్టర్ అశోక చక్రవర్తి గారి జన్మ ధన్యం. అశోక చక్రవర్తి గారి గురువు ఆదర్శప్రాయులైన శ్రీ సుమన్ తల్వార్ గారి ఆశీస్సులు, వీరిని కన్న తల్లిదండ్రులు చిరంజీవమ్మ, నీలాంబరం గార్ల కృప, కరాటే ప్రపంచంలో తను కన్న కలను సాకారం చేసే దిశగా ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగింపచేసిన వీరి దిగ్విజయ ప్రస్థానానికి కన్న తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువుగారికి మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా వారికి వినమ్రుడై కృతజ్ఞతుడై చిరకాలం వారి పాదదాసుడైన గ్రాండ్ మాస్టర్ షిహాన్ డాక్టర్ అశోక చక్రవర్తి గారు 2000 సంవత్సరంలో తాను కరాటేలో అడుగిడి నేడు 2026 సంవత్సరం వరకు తన కరాటే ప్రపంచంలో 25 వసంతాలు పూర్తి చేసుకోవడం నా భూతో నా భవిష్యత్. ఇంతటి విశేషమైన కృషితో తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకొని మకుటం లేని మహారాజులా ఎదిగి ఈరోజు మన ముందు 25 వసంతాల సంబరాలు అంబరాన్ని తాకేలా జరుపుకుంటున్న ఓ సాధారణ వ్యక్తిగా, నిరాడంబరంగా, కించిత్తు గర్వం లేని నిగర్విగా కనబడుతున్న గ్రాండ్ మాస్టర్ షిహాన్ డాక్టర్ అశోక చక్రవర్తి గారు ఎంతో మందికి ఆదర్శప్రాయులు అనక తప్పదు. ముందు కరాటే ఔత్సాహికులకు మీరు ఓ ఆదర్శం కావాలి. మీరు చేసిన కృషి, పట్టుదల, మీ శ్రమ మీ శిష్యులకు ఓ పాఠంలా, మీ ప్రస్తావన ఏవి ఓ పుస్తకంలా ఉపయోగపడాలి. ఇంకా మీ గురించి ఏం చెప్పగలం సార్? మాస్టర్, మీకు మీరే సాటి, ఎప్పుడు మీరే మాకు ఆదర్శం. మీ ఫ్రాంచైజర్స్ టీం మీకు అందిస్తున్న చిరు కానుక. గురుభ్యో నమః.